మన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు అనమాట. 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి, విడాకులు అయిపోయాయి. ఇప్పుడు మూడో పెళ్లి. మొదటి భార్య హిందువే, రెండో భార్య కూడా హిందువే, ఇప్పుడు చేసుకోబోతున్న మూడో భార్య కూడా హిందువే. అమీర్ ఖాన్ ఏమో ముస్లిం. అయితే మన బంధువులు మొదలు పెట్టేశారు అప్పుడే ఫేస్బుక్లో, ఈ అమీర్ ఖాన్ హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి లవ్ జిహాదీ చేస్తున్నాడు, తెలివిగా ప్లాన్ ప్రకారము పథకం ప్రకారము హిందూ అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటున్నాడు, ఇది పెద్ద లవ్ జిహాదీ ట్రాప్ అనుకుంటూ. ఇప్పుడు నిజంగా ఎవరైనా ఒక అబ్బాయి హిందూ ఆడపిల్లను మాయమాటలతోటి వంచి మోసం చేసి తీసుకెళ్ళి వాళ్ళ పద్ధతిలో నిఖా చేసుకొని మతం మార్చి ఆ అమ్మాయి పేరు మార్చి ఆ అమ్మాయి కూడా ఆ బురకా ఏదో వేసేసి అదంతా చేసేస్తే ఓకే, లవ్ జిహాదీ అనుకుందాం. ఈ అమీర్ ఖాన్ అలా అయినా చేశాడా? బాలీవుడ్లో కులాంతర వివాహాలకు, అసలు మతాంతర వివాహాలు సర్వసాధారణం. బాలీవుడ్లో సినిమా ఇండస్ట్రీలో కలిసి పనిచేస్తారు, వాళ్ళకి ఏదో ఫ్రెండ్షిప్ కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, పెళ్లి చేసుకుంటారు. ఈ అమీర్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఇతడి భార్యల వయసు పెళ్లి నాటికి 16 ఏళ్ల వయసు ఏం కాదు. 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవి లాగా అమాయకులు ఏమి కాదండి, 30 ఏళ్ల పై మాటే. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడి నచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఏవో వివాదాలు వచ్చేసి విడిపోయారు. వాళ్ళకి భరణాల కింద కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. శుభ్రంగా ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి ఏ కంప్లైంట్లు లేవు. ఆ రెండో భార్య కూడా అంతే, చేసేసుకొని ఒక బిడ్డ పుట్టేసి ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత కిరణ్ రావు, అది కూడా విడాకులు అయిపోయింది. శుభ్రంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉంటారంట, భార్యాభర్తలుగా ఉండరంట. వాళ్ళకి సంబంధించిన బిజినెస్లో ఇప్పటికీ ఇద్దరు పార్ట్నర్సే, భార్యాభర్తలుగా మాత్రం ఉండలేరంట. అదైపోయింది. ఇప్పుడు మూడో ఆవిడ గౌరీ స్ప్రాట్, ఆమె కూడా 40 ఏళ్ల పైన వయసే, ఒక కొడుకు కూడా ఉన్నాడు, డైవర్సీ. ఇప్పుడు అమెరికాని పరిచయం, అమెరికాని వచ్చి అమెరికాని పెళ్లి చేసుకుంటుంది. ఈ చేసుకున్న వాళ్ళలో ఏమన్నా 16 ఏళ్ల పిల్లలు ఉన్నారా? అమాయకంగా మోసపోయి కళ్ళు మూసుకొని అమెరికాని పెళ్లి చేసుకోవడానికి. ఏ రకంగా లవ్ జిహాదీ అవుతుందండి? ఈ మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఇప్పుడు కుంపట్లు రగల్చాలి, గొడవలు చేయాలి. అమీర్ ఖాన్కి 60 ఏళ్ల వయసు, ఇప్పుడు ఆ చేసుకోబోయే ఈ గౌరీ స్ప్రాట్ అనే ఆవిడగా 40 ఏళ్ల పైచిలకు వయసు, 45 ఏమో ఉన్నాయి. 16 ఏళ్ల పిల్ల మోసపోవడానికి. అమీర్ ఖాన్కి కావాల్సినంత ఆస్తుంది, ఈమెకి ఇప్పుడు తోడు కావాలి. ఇద్దరు ఏదో ఒకరినొకరు ఇష్టపడ్డారు, చేసేసుకోబోతున్నారు. కుదిరితే డబ్బు ఉంది కాబట్టి భవిష్యత్తులో 4వ పెళ్లి కూడా చేసుకుంటాడు, సర్వసాధారణం. దానికి లవ్ జిహాదీకి లింక్ ఏంటి? అమెరికా ఇద్దరు భార్యలు కనీసం వాళ్ళ మతం కానీ పేరు కానీ మార్చుకోలేదండి. కిరణ్ రావు లాగే ఉంది, రీనా దత్త లాగే ఉంది, విడిపోయినటికి కూడా. షారుఖ్ ఖాన్ భార్య ఉంది గౌరీ అనేసి, పెళ్ళై ఎన్నాళ్ళు అయింది, ఇంకా కాపురం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆవిడ పేరు గౌరీ, ఆవిడే మతం మార్చుకోలేదు, దీపావళి అన్ని పండుగలు చేసేస్తుంది ఆవిడ. మరి సునీల్ దత్ హిందూ, నర్గీస్ ముస్లిం, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హృతిక్ రోషన్ హిందూ, ముస్లిం లేడీని పెళ్లి చేస్తున్నాడు, సుసానే ఖాన్ అని, తర్వాత డైవర్స్ అయ్యాయి అనుకోండి. సంజయ్ దత్ హిందూ, మాన్యతని పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ కూడా ముస్లిం అండి, దిల్ నవాజ్ షేక్ ఆవిడ పాత పేరు. మనోజ్ బాజ్పాయ్ ముస్లిం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సునీల్ శెట్టి ముస్లిం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా చాలామంది హిందూ హీరోలు బాలీవుడ్లో ముస్లిం లేడీస్ని పెళ్లి చేసుకునే కథనాలు కూడా ఉన్నాయి. అలాగే హిందూ హీరోయిన్స్ ముస్లిం యాక్టర్స్ని పెళ్లి చేసుకునే కథనాలు ఉన్నాయి. మన హిందూ హీరోలు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? హిందూ జిహాదీ అంటారు. బయట ఎక్కడైనా ఒక అమ్మాయికి ఆడపిల్ల మోసపోయిందంటే దాని గురించి అందరం మాట్లాడదాం, అది తప్పు కూడా. వాళ్ళేదో సినిమా వాళ్ళు 40 వచ్చాక 50 వచ్చాక పెళ్లి చేస్తుంటారు, లేట్ మ్యారేజెస్ చేసుకుంటారు. వాళ్ళేమి 18 నిండా కానీ 21 నిండా కానీ పెళ్లి చేసుకోరు, లేట్ మ్యారేజెస్ చేసుకుంటారు. వాళ్ళు వృత్తిలో ఒకరినొకరు నచ్చి ఏదో ఫ్రెండ్షిప్ చేసేస్తే ప్రేమలో పడి చేసుకుంటారు, నచ్చిన 2 రోజులు ఉంటారు, తర్వాత విడాకులు తీసుకుంటారు, తర్వాత ఇంకొకళ్ళని చేసుకుంటారు. కొందరు అసలు చేసుకోకుండా కూడా ఉంటారు. రకరకాలు, ఒక రకం కాదు. బాలీవుడ్ అంటే అందులో కులమో మతమో ఏమీ ఉండదు, కేవలం స్నేహాలు, అండర్స్టాండింగ్స్, ప్రేమలు, ఆకర్షణలు అవే ఉంటాయి. పాత రోజుల నుండి ఇదే రివాజ్ బాలీవుడ్కి. దానికి వీళ్ళు పెట్టే పేరు లవ్ జిహాదీ. అంటే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వీళ్ళంతా ఖాళీగా ఉన్నారు చూడండి. పైకి ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళు వీళ్ళు ఎక్కువ మోహం చూపించుకోరు. సోషల్ మీడియాలో మోహం చూపించుకోరు. ఐడి కరెక్టా అంటే సగానికి పైగా ఫేస్బుక్లో ఐడీలు మొత్తం ఫేకే. కానీ జనాలు రెచ్చగొట్టాలి, రెచ్చిపోయే జనాలు కూడా ఆలోచించారు. అసలు వీడు మోహం చూపించుకోడు, వీడు ఎవడో తెలియదు, వీడు ఐడి కరెక్టో కాదో తెలియదు, వీడు చెప్పేది ఎంతవరకు మనం ధృవీకరించుకోవాలి, ఎందుకు మనం రెచ్చిపోవాలి అనే ఆలోచనలు ఉండవు. ఈ చూసే వాళ్ళు కూడా కావాల్సినంత ఖాళీగా ఉంటారు. మన టాలీవుడ్లో ఇప్పుడు ఈ నాగ చైతన్య క్రిస్టియన్ అయిన సమంతని పెళ్లి చేసుకోలేదా? మరి దాన్ని హిందూ జిహాదీ అనాల లెక్కన? క్రిస్టియన్ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య అనొచ్చి లెక్కన. మరి ఇంకా చాలా మంది తమిళనాడులో చూసుకుంటే, తమిళనాడు సినిమా వాళ్ళు మొత్తం అంతే, వాళ్ళు అసలు మతము కులము ఏమి చూడరు. కాస్త టాలీవుడ్లో అయినా చూసే అలవాటు ఉంది, కానీ ఈ కోలీవుడ్ తమిళనాడులో
అసలు అవన్నీ చూడరండి తమిళ ఇండస్ట్రీలో. వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసేసుకుంటారు. హిందూ హీరోలు ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని చేసుకున్న ఉదంతాలు కథనాలు కోకొల్లలుగా ఉన్నాయి. కేరళలో కూడా అంతే. మరి అదంతా హిందూ జిహాదీ అంటే ఊరుకుంటాము మనము? ఏం జరిగినా సరే, ఏం జరిగినా మతోన్మాదం రెచ్చిపోవాల్సిందే అంతే. మతోన్మాదం రెచ్చిపోవాలి. ఆ మంటల్లో సామాన్యులు రెచ్చిపోయి కాలి బూడిదైపోవాలి. ఎవరికి మనశ్శాంతి ఉండదు. కోపాలు పెంచుకోవాలి, ద్వేషాలు పెంచుకోవాలి, కొట్లాడుకోవాలి. మన ఇంటి పక్కన వేరే మతం వాడు ఉన్నా కూడా మన మనశ్శాంతిగా మన ఇంట్లో మనం ఉండలేము. ఆ పరిస్థితి వచ్చిందంటే సోషల్ మీడియా వచ్చాక వచ్చింది. అంత పూర్వం అందరు కలిసి బాగానే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా రాకముందు అందరు కలిసి బాగా ఉన్నారండి. సోషల్ మీడియా వచ్చేసింది, ప్రతి వాడికి సోషల్ మీడియాలో దూరాలి, వాడి పైత్యం అంతా కక్కాలి, జనాల మీద జనాలను ప్రభావితం చేయాలి, వాళ్ళని మెదవలను చేసేయాలి. 60 ఏళ్ళ పెళ్ళైనవాడు విడాకులైన వాడు 45 ఏళ్ళ పెళ్ళయి విడాకులైన మహిళను అండర్స్టాండింగ్స్తో పెళ్లి చేసుకుంటే లవ్ జిహాదీ అవుతుందా, ట్రాప్ చేయడం అవుతుందా? అతుండే పెడతారండి ఇలాంటి పోస్టులు. ఏమంటే దేశం కోసం ధర్మం కోసం, ఇదే దేశం కోసం ధర్మం కోసం ఇలాంటి ఆటలు ఆడతారా? మన బ్యాచ్ అంతా తయారయ్యి మత సామరస్యాన్ని వీళ్ళు చెడగొడుతున్నారు. రాజ్యాంగాన్ని వీళ్ళు గౌరవించారు. రాజ్యాంగం కూడా వీళ్ళకి అనుకూలంగా రాయాలి, వీళ్ళకి నచ్చినట్లు రాయాలి. వీడే బాగుండాలి, పక్కనోడు బాగుండకూడదు. వీడే కరెక్ట్, పక్కనోడు ఇప్పుడు రాంగ్. ధర్మ కాకపోతే ఇలాంటి పోస్టులన్నీ చూసి భావి భారత పౌరులు యువత చెడిపోతుందండి. ఈ మతోన్మాద కాటుకు బలైపోతుంది యువత, నెక్స్ట్ జనరేషన్. ఉద్యోగాలు లేవు ఎంతోమందికి. మారుమూల ప్రాంతాల అభివృద్ధి లేదు. ఇప్పటికి కూడా ఎన్నో గ్రామాలలో ప్రాథమిక పాఠశాల కూడా లేదు. ఎన్నో గ్రామాలలో ప్రాథమిక హాస్పిటల్ కూడా లేదు. ఎన్నో గ్రామాలలో వేసవస్తు తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. పరిష్కారం దిశగా వీడిని మాట్లాడదాము, జనాలు ఎడ్యుకేట్ చేద్దామని ఆలోచించారు. వీళ్ళకి కావాల్సింది మతం గొడవలు. వీళ్ళకి కావాల్సిందంతా ఉన్మాదమే. అర్థం చేసుకోండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనశ్శాంతి లేకుండా మనం ఎందుకు తయారయ్యామో మనము ఆలోచించగలిగితే మనకు అర్థమవుతుందండి. మత సామరస్యం ఉండాలి, అందరూ బాగుండాలి, ఎవరిది వాళ్ళు పాటించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలి. బలవంత మత మార్పిళ్ళు ఎప్పటికీ కూడా కూడదు. ఆ విధంగా చట్టం కూడా ఉంది. ఆ చట్టాన్ని మనం గౌరవించాలి. భారతదేశం అంతా కూడా అభివృద్ధి పదాన పయనించాలి అనుకుంటే ఈ మతము అనే ఉన్మాదం ఎవరికి ఉండకూడదండి. నైతిక విలువలతో కూడిన సమాజాన్ని మనమే స్థాపించుకుందాం. జై హింద్.